శ్రద్ధావాకర్ తరహాలో మహిళ శరీరాన్ని ముక్కలు చేసి దారుణ హత్యకు పాల్పడ్డ కేసులో బెంగళూరు పోలీసులు పురోగతి సాధించారు. మహిళను హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడు ఇతర రాష్ట్రానికే చెందినవాడని వెల్లడించారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితుడు బెంగాల్కు చెందినవాడని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ వెల్లడించారు. అతన్ని త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని, ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేమని చెప్పారు. మహిళ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న అనుమానితుడు బెంగాల్కు చెందినవాడని, అతడు అక్కడే ఉన్నట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కొందరు అనుమానితులు మాత్రం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. శ్రద్ధావాకర్ తరహాలో 29 ఏళ్ల మహిళను నిందితుడు హత్య చేశాడు. బాధితురాలి శరీరాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. పోలీసులు గుర్తించే సమయానికి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. బాధితురాలిని మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒక మాల్లో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో కనుగొన్నారు. బాధితురాలు భర్తకు దూరంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అటు ఈ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళను కిరాతకంగా చంపిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని బెంగళూరు పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన తమకు మీడియా ద్వారా తెలిసిందని ఎక్స్లో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై 3 రోజుల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సూచించింది.